2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 కాలేదు. 54,000 లోన్ ఉన్నది మీకు కాలేదు. పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? మోసం చేసిన మీద కేసు పెట్టాలా లేదా? పెట్టాలి. 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులు పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఒక గ్యాస్ ముచ్చట్ని అయిపోయిందా? అది గ్యాస్ లోన్ 4 ఎకరాలు పోయింది సార్. 4 ఎకరాలు ఉన్నది. వాళ్ళే సార్, వాళ్ళే మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. ఫ్రీ బస్ ఉన్నదా? ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి. మరి ఫ్రీ బస్సులో శాతం అయితే లేదా? నా కొడుకు అదొక్కటే నడుస్తుందా? నాకు రాలేదు మేడం. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఇయ్యలే కదా. మరి మరి 4,000 ఇస్తాను కదా. అదే కదా. ఆయన దెబ్బపోయినా ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? ఏం చేయాలి? ఏం పెట్టాలి? ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. ఉల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా నేను లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ పద్ధతి కాదా? సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతున్నా ఏం చేయాలి? రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.